వెల్కమ్ టు విజిల్. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్గా, బిట్స్ పిలాని ఛాన్సలర్గా కొనసాగుతున్న భారతీయ కుబేరుడు, $100 బిలియన్ కంటే ఎక్కువ విలువ చేసే సంస్థల రథసారథి కుమార్ మంగళం బిర్లా ఆంధ్రులకు తీపి కబురు తెలియజేశారు. ఈరోజు పిల్లలలో జరిగిన కాన్వకేషన్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ కోసం విస్తృత విస్తరణ ప్రణాళికను ప్రకటించారు. సంస్థ సామర్థ్యం పెంచటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకోవడంలో భాగంగా వచ్చే 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమైన ప్రణాళికలను బిర్లా ప్రకటించారు. భారత్లోని 3 బిట్స్ క్యాంపస్ల విస్తరణకు 1200 కోట్ల వ్యయంతో బిట్స్ విస్తార్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాం అని ఆయన తెలియజేశారు. So we are getting ready to set up a new facility at Amravati in Andhra Pradesh, and we see it as a bold step to transform higher education in India. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. బిట్స్ అమరావతి క్యాంపస్ ప్రకటించారు. The second initiative, the first one was Vistar. The second is a new campus at Amravati, and we are calling it the AI Plus Hub for tomorrow. 2 దశల్లో 1000 కోట్లతో అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏర్పాటు కానుంది. ఇందులో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటర్ లింగ్విస్టిక్స్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ లాంటి ఆధునిక రంగాలపై దృష్టి పెట్టనున్నారు. బిట్స్ డిజిటల్ టెక్నాలజీ నైపుణ్య అభివృద్ధిని పెంచే ఉద్దేశంతో డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయనున్నారు. అమరావతిలో ఇప్పటికే SRM, విట్, అమృత విశ్వవిద్యాపీఠం లాంటి దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. బిట్స్ అమరావతి ఏర్పాటు చేయటం ఎడ్యుకేషన్ గేట్వేకి అమరావతి వేదిక కానుంది అనేది పలువురి అభిప్రాయం. భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు అమరావతి నేల మీద ఖచ్చితంగా విద్య అనే వెలుగుపూలు పోయటం తథ్యం. అమరావతి గత చరిత్ర జ్ఞానభూమిగా బాసిల్లింది. భవిష్యత్ తరాలకు నాలెడ్జ్ సెంటర్గా అమరావతి తన ఘనమైన గతాన్ని గుర్తు చేసుకొనున్నది. మరోపక్క వైఎస్ జగన్ తన ఏలుబడిలో బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు చెరిపేసి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చింది అభినవ పాలెగాళ్ల కుటుంబం. బ్రిటిష్ కాలంలో ఆనాటి రాయలసీమ అనాగరిక వికృత పాలెగాళ్లను ఫ్యాక్షనిస్టులు అని పేరు పెట్టాడు ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ సర్ థామస్ మన్రో. ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి పెరిగి వికృత భావజాలాన్ని బ్రెయిన్కి ఎక్కించుకుని 5 ఏళ్ల చీకటి పాలన రాష్ట్రాన్ని 25 ఏళ్ల పాటు వెనక్కి నెట్టింది. 5 ఏళ్ల తన ఏలుబడిలో ఒక్క విద్యా సంస్థ రాకపోగా బడులకు వైసీపీ రంగులేసి వికృతానందం పొందారు. నాడు రంగులేసి 1000 కోట్ల ప్రజల సొమ్ము డ్రైనేజ్ పాలు చేసిన రాజకీయ నాయకులు ఎవరు? ఆ అధికారులు ఎవరు? ఎవడబ్బ సొమ్మని వైసీపీ పాలు చేశారు? కూటమి ప్రభుత్వం విచారిస్తుందా? నిందితులను శిక్షిస్తుందా? వైసీపీ నుంచి ఆ సొమ్ము రికవరీ చేస్తుందా? అంటే ఇది మంచి ప్రభుత్వం అని డప్పు కొట్టుకోవటం తప్ప తప్పు చేసిన తప్పుడు అధికారులకు, నీచమైన రాజకీయ నాయకులకు కనీస వెరపు లేకుండా పోయింది. ఒక పక్క రప్ప నరికేస్తామని ఒకటంటుంటే ఇంకొకడు చీకట్లో కన్ను కొట్టి మనమే వేసేసి ఏం తెలియనట్టు ఎలా జరిగిందని మనమే పరామర్శకు వెళ్ళాలి అని మాజీ మంత్రి పేర్ని నాని తన పార్టీ కేడర్కు క్రిమినల్ ఉపదేశం చేశారు. బాబాయిని దారుణంగా చీకట్లో వేసేసి తెల్లారి పరామర్శకు వెళ్ళిన జగన్ దంపతులను ఆదర్శంగా తీసుకుని ఆ జంట నుంచి స్ఫూర్తి పొంది పేర్ని నాని వైసీపీ క్రిమినాలజీ కేడర్కు పాఠాలుగా ఉపయోగపడి ఉండొచ్చని పలువురు అభిప్రాయం. ఇక నుంచి అమరావతి నేలపై ప్రతి అంగుళంలో జరిగే అభివృద్ధి గురించి ప్రతిరోజు అమరావతి గ్రౌండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం.